రాయగిరి అనేటటువంటి ఊరు ఇప్పుడు భువనగిరి మున్సిపాలిటీలో ఒక భాగం అయిపోయింది. వాళ్ళ ఒక్క ఊర్లో 6-7 సార్ల భూమి పోయింది రకరకాల ప్రాజెక్టుకి. అయినా సరే మళ్ళొకసారి RRR లో వాళ్ళ భూమి తీసుకుంటా అని చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఆపోజిషన్ లో ఉన్నప్పుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు పోయి ఉర్రూతలుతో స్పీచ్లు ఇచ్చారు. నేను ఎట్టి పరిస్థితులలో దీన్ని ఆప్తా అన్నారు. ఇప్పుడేమో ఆయన సింపుల్ గా చేతులెత్తేసిండ్రు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆనాడు ఆపోజిషన్ లో ఉన్నప్పుడు అసలు ఇంచు కూడా పోనీ అని నేను అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ మంత్రిగా ఉన్నారు. మరి ఇవాళ మాత్రం తను మాట్లాడడం లేదు. అసలు రింగ్ రోడ్ అంటే ఉన్నటువంటి పట్టణాలు మున్సిపాలిటీలు వాటి చుట్టూ వెళ్ళేది రింగ్ రోడ్ అయితే. ఇప్పుడు వీళ్ళు నార్థన్ కారిడార్ లో ఏదైతే RRR తలపెట్టిరో ఈ RRR ఏంది మన భువనగిరి మధ్యలోకి పోతుంది, చౌటుప్పల్ మధ్యలోకి పోతుంది. లిటరలీ చౌటుప్పల్ 2 ముక్కలు అవుతున్నది. గజ్వేల్ మధ్యలోకి పోతుంది. అది ఎట్లా రింగ్ రోడ్ అవుతుంది? ఇంకొక మాట కూడా మనం దయచేసి ఆలోచన చేసుకోవాలి. అలైన్మెంట్ ఒక్కొక్క దగ్గర నార్థన్ పార్ట్ లో అయినా సదర్న్ పార్ట్ లో అయినా 3 నుంచి 4 సార్లు మారింది అలైన్మెంట్. ఫస్ట్ లో RRR అని తలపెట్టినప్పుడు మేము NHAతో మాట్లాడినప్పుడు వాళ్ళు మాకు ఏం చెప్పారంటే మేము శాటిలైట్లకి వెళ్ళి చేస్తాం. ఆ శాటిలైట్ మ్యాపింగ్ జనరల్ గా పూరంబోకు లైన్ల నుంచి కొండల నుంచి గుట్టల నుంచి రోడ్ తీసుకుపోతుంది కాబట్టి జనావాసాలకు ఇబ్బంది లేకుండా ఉంటది. ఇదే బైబుల్, ఇదే ఖురాన్, ఇదే భగవద్గీత మేము ఒక్కసారి శాటిలైట్లకి వెళ్ళి మ్యాప్ గీసినామంటే దీన్ని మార్చేటోడు లేదని వాళ్ళు చెప్పారు అన్నాడు. మరి తీరా చూస్తే ఒక్కొక్క దగ్గర 2 times, 3 times, 4 times అలైన్మెంట్ మారినటువంటి పరిస్థితి ఉన్నది. అన్ఫార్చునేట్లీ ఇది కేవలం నాయకుల అవినీతి కోసం మాత్రమే ఈ అలైన్మెంట్ మారింది అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తున్నది. ప్రతి జిల్లాలో అదే పరిస్థితి. మేము మెదక్ పోయినాం, మేము మహబూబ్ నగర్ పోయినాం, అక్కడ సేమ్ పరిస్థితి. పెద్దల భూములు కాపాడతారు, పేదల భూములకి వెళ్ళిపోతుంది. చౌటుప్పల్ల సేమ్ పరిస్థితి. ఈ వెంచర్లు తప్పేయడానికి, కాలేజీలు తప్పేయడానికి అలైన్మెంట్ మార్చుకొని పేదల భూములకి వెళ్ళిపోతున్నాయి. రాయగిరి అయితే మరీ దారుణం. ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇన్నిసార్లు ఒక్కొక్క ఊర్లోకి వెళ్ళిపోవద్దు అని చెప్పి. ఆ హైకోర్టు ఆర్డర్ని ఆధారం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ కావాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇప్పుడు కూడా ఇన్వాల్వ్ కాకపోతే మాత్రం ఇక్కడ ప్రజలైతే మిమ్మల్ని క్షమించారని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాను. మేము నితిన్ గడ్కరీ గారికి కూడా ఇదే విషయం ఇప్పుడు ఆన్లైన్ లో పెడతాం. ఆన్లైన్ లో ఒక మూవ్మెంటే నడిపిస్తాం. మేము ఇది కరప్షన్ జరిగింది మీకు తెలిసిందా లేదా, మొత్తం బీజేపీ ఎంపీలు 9 మంది సంతకాలు చేసి ఇది మారాలి అలైన్మెంట్ అని చెప్పిండ్రు. అయినా కూడా మరి అలైన్మెంట్ మారకుండా టెండర్లు పిలుస్తున్నారని తెలిసింది. కాబట్టి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జనవరి 5వ తారీఖు నాడు హైదరాబాద్ నగరంలో ఈ 8 జిల్లా ప్రజలు ఎక్కడెక్కడైతే రింగ్ రోడ్ తో ఎఫెక్ట్ అవుతున్నారో RRR తో వాళ్ళతోని ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించి